హలో గైస్, నా పేరు మైత్ర ఒకటమే ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్జ్ మైత్ర అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ ఛానల్ పేరు ఏంటంటే, ఛానల్ పేరు అప్పుడే చెప్పను, ఎందుకంటే దానికి ఇంకా టైం ఉంది. అదొక పెద్ద ఛానల్, చాలా ఇంట్రెస్టింగ్ ఛానల్, చాలా ఎగ్జైటింగ్ ఛానల్ అది. దానికి సంబంధించి మీకు ఆల్రెడీ 2 హింట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఆ ఛానల్లో. కింద సెకండ్ హింట్ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఫస్ట్ హింట్ వీడియో కూడా చూడండి, ఆ ఛానల్లో ఉంటుంది. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మీకు ఎవ్రీ సండే మార్నింగ్ 10 AM దానికి సంబంధించి అప్డేట్స్ వస్తాయి. సో నెక్స్ట్ సండే థర్డ్ అప్డేట్ వస్తుంది, థర్డ్ హింట్ వస్తుంది. ఆ నెక్స్ట్ సండే మీకు దీని రివీలింగ్ అయితే ఉంటుంది, ఆ ఛానల్ దేని గురించి ఏంటి అనేది. ఖచ్చితంగా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది, చాలా బాగా ఇష్టపడతారు మీరు ఆ ఛానల్లో కాంటెంట్ని, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఉంచుకోండి. అండ్ ఆ 2 హింట్ వీడియోస్ చూసి అది ఏ ఛానల్లో గెస్ చేయడానికి అయితే ట్రై చేయండి, దేని రిలేటెడ్ ఛానల్లో గెస్ చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే బేసిక్గా వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఎప్పటి నుంచో ఒక క్యూరియాసిటీ, ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అంటే 2021 ఎలక్షన్స్లో కూడా బీజేపీ కొంచెం గట్టి పోటీయే ఇచ్చింది కానీ గెలవలేకపోయింది. టీఎంసీఏ గెలిచింది అక్కడ కూడా. కాకపోతే ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ అపోజిషన్లో నిలిచింది. తర్వాత లోక్సభ స్థానాలు 2019లో బాగా గెలిచింది. సో అక్కడ కూడా కొంతవరకు స్ట్రాంగ్గానే నిలబడింది, ఇవన్నీ అర్థమవుతుంది. కాకపోతే అంతకుముందు కాంగ్రెస్ ఉండేది కానీ కాంగ్రెస్ డౌన్ అయిపోయింది బాగా. మొత్తం అందరికీ కూడా, అంటే ఈ యాంటీ టీఎంసీ పీపుల్ అందరికీ కూడా ఓటేయడానికి ఒక ఆల్టర్నేట్ కింద బీజేపీయే కనబడింది అక్కడ. కాంగ్రెస్ కనబడలేదు. కాంగ్రెస్ ఇనీషియల్గా ఉండేది, బట్ ఆ తర్వాత ఎందుకో కాంగ్రెస్ బాగా డౌన్ అయిపోయింది. అయితే ఇప్పుడు బీజేపీ తిరుగులేని విజయం సాధిస్తుంది. హంబా హుంబా డంబా డుంబా ఆవిడ ఓడిపోతుంది ఈసారి. సో మమతా బెనర్జీ ఈజ్ గాన్. అది బేసిక్గా నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇచ్చే విషయం అని చెప్తా నేనైతే. మాత్రం మమతా బెనర్జీ యొక్క ఓటమి మాత్రం ఎందుకో తెలీదు, మమతా బెనర్జీ ఓడిపోతుంటే ఒక తెలియని సాటిస్ఫాక్షన్, మంచి ఆనందం కలుగుతుంది. బికాజ్ ఆవిడ చేసిన కొన్ని తప్పులు అలాంటివి, అంటే ఆ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని బలవంతంగా రానిచ్చేసి, నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం వచ్చినా పర్లేదని చెప్పి ఆవిడ పిలిపించేసి వాళ్ళందరికీ ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు ఇప్పించేసి వాళ్ళందరికీ కూడా అక్కడ ఉండడానికి ఏదో ఒక బేసిక్ వసతులు లాంటివి ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా మార్చేసుకొని చాలా చాలా ఇబ్బందులు పెట్టింది ఆవిడ భారతదేశానికి. చాలా తలనొప్పులు తీసుకొని వచ్చింది. సో అలాంటి ఆవిడ ఓడిపోతుంటే తెలియని ఒక ఆనందం వస్తుంది, అలా ఇలా లేదు. సో బీజేపీ అయితే మాత్రం ఊచకోతే లిటరల్లీ నియర్లీ 190 స్థానాల పైనే గెలుస్తోంది. చాలా చాలా పెద్ద విజయం ఇదైతే మాత్రం. ఈ వీడియో నేను చేస్తోంది అరౌండ్ 4 దాటిన తర్వాత. సో ఇప్పటికి ఇంకా పూర్తిగా రిజల్ట్ రాలేదు. మేబీ మీరు వీడియో చూసే టైంకి ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండొచ్చు. బట్ ఇప్పటికైతే మటుకు ఒక 3 స్థానాల్లో బీజేపీ గెలిచింది, ఒక దాంట్లో టీఎంసీ గెలిచింది. అండ్ ఇంకా 190 స్థానాల్లో ఎంతలోనూ ఇది లీడ్లో ఉంది బీజేపీ. వీళ్ళు దగ్గర 89-88 స్థానాల్లో లీడ్లో ఉన్నారు నేను ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి. సో చాలా అంటే చాలా పెద్ద విక్టరీ నన్ను అడిగితే. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనలేం కానీ బట్ చాలా పెద్ద విక్టరీనే ఇప్పటికీ కూడా స్టిల్. సో చాలా మంచి సాలిడ్ పొజిషన్లో అయితే ఉన్నది బీజేపీ, ఈజీగా గెలిచేసింది. సో వాళ్ళు ఏమేం చేయాలనుకున్నారో అవన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. సో అదైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వెస్ట్ బెంగాల్ ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్లో అయితే ఉంది. అసలు ఎందుకు బీజేపీ ఇంత ఈజీగా గెలవగలిగింది అక్కడ? అంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ రావడం ఇంపాసిబుల్ అనే మాట ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు వచ్చింది. ఎలా గెలిచింది బీజేపీ వెస్ట్ బెంగాల్లో గెలవడానికి ఏ ఫ్యాక్టర్స్ కారణమయ్యాయి అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ లెఫ్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో, లెఫ్ట్ వింగ్ ఏదైతే ఉందో అది కొలాప్స్ అయిపోయింది ఇనీషియల్గా. అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని దశాబ్దాలుగా బెంగాల్ని డామినేట్ చేశాయి. సో ఎప్పుడైతే కమ్యూనిస్టుల యొక్క పతనం అనేది మొదలైందో, కమ్యూనిస్ట్ పార్టీల పతనం కూడా మొదలైపోయింది. సో వాళ్ళకి ఏంటి, ఎప్పుడైతే లెఫ్ట్ వీక్ అయిపోయిందో ఈ యాంటీ టీఎంసీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉన్న ఆప్షన్ ఏంటి అంటే బీజేపీ. టీఎంసీ నచ్చని వాళ్ళు ఇంతకుముందు ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు ఓట్లు వేసేవాళ్ళు. వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు ఎటు ఓటు వేయాలో అర్థం కాక బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. కాంగ్రెస్ నచ్చదు వాళ్ళకి, కాంగ్రెస్ ఎక్కలే, అది ఇంకా వరస్ట్ అన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. సో అందుకని చెప్పి ఇంకా దానికైతే వాళ్ళు ఓటు వేయకుండా
అలాగే ఓటింగ్ అనేది మెల్లిమెల్లిగా బీజేపీకి షిఫ్ట్ చేసుకుంటూ వచ్చారు. సో అలా బీజేపీకి ఓటింగ్ షిఫ్ట్ అవ్వడం అనేది కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే చాలా పెద్ద స్థాయిలోనే ఓటింగ్ ఉంటుంది, ఆ లెఫ్ట్ పార్టీల ఓటింగ్. కానీ ఆ ఓటింగ్ని కాంగ్రెస్ గ్రాప్ చేయలేకపోయింది. ఈవెన్ టీఎంసీ కూడా వీళ్ళ వైపు తిప్పుకోలేకపోయింది. టీఎంసీకి ఏంటంటే ఎప్పుడు ఒకటే ఐడియాలజీ ఉంటుంది, ఆ ఐడియాలజీ బేసిస్ మీద వెళ్తారు. అది వర్కౌట్ అయినా అవ్వకపోయినా బ్రో వీ డోంట్ కేర్ అన్నట్టే ఉంటారు వాళ్ళు టీఎంసీ, మమతా బెనర్జీ, మిగతా బ్యాచ్ అంతా కూడా. సో అదొక మేజర్ రీజన్ నన్ను అడిగితే. ఇంకా తర్వాత రెండోది యాంటీ ఇంక్యూబెన్సీ. టీఎంసీకి వ్యతిరేకంగా చాలా పెద్ద స్థాయిలో ప్రొటెస్ట్లు ఉంటాయి. గవర్నమెంట్ అంటే నచ్చదు చాలామందికి. అంటే ఈ కట్ మనీ ఎలిగేషన్స్, లేదంటే లోకల్ కరప్షను, తర్వాత వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళందరూ గూండా రాజ్యం మొత్తం అంతా కూడా. ఇవన్నీ ఒక హైలైట్ అయితే ఇంకో హైలైట్ ఏంటి, కొన్నాళ్ళ క్రితం ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆవిడ అసలు ఏమేమి మాట్లాడిందో అసలు సంబంధం లేకుండా మాట్లాడుతుంది. ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ బయటికి తప్పించింది, కాపాడేసింది. సో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంతే. వాళ్ళ ఎంతోమందికి ఆవిడ చాలా ఏమో ఆపోజిట్లో మాట్లాడుతుంటుంది. లేడీస్ రాత్రులు ఎందుకు జాబులు చేయాలంటది, బయటికి రావడం తప్పు అంటది. అది మళ్ళీ ఆవిడ ఒక లేడీ అయి ఉండి అట్లా చెప్తుంటుంది. ఆవిడ జాబులు చేయడం కూడా తప్పు అంటే ఇంకా ఎలాగా, నైట్ షిఫ్ట్లు చేయకూడదు, ఏమి చేయకూడదు అంటది. అదే ఎట్లా పాసిబుల్ ఇది? సో అదే అన్నా కదా, ఇలాగ చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. ఆవిడ మీద చాలామందికి వ్యతిరేకత ఉంది. ఆ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఎవరైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ మదర్ కూడా బీజేపీ తరపున పోటీ చేశారు, అండ్ ఆవిడ కూడా గెలుస్తున్నారు యాక్చువల్గా. అది హైలైట్ ఇక్కడ. తర్వాత క్యాంపెయినింగ్ అనేది బేసిక్గా నేషనల్ లెవెల్ క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు వెళ్తారు, చాలా గట్టిగా క్యాంపెయినింగ్ చేస్తారు బీజేపీ తరపున. సో అదొక హ్యూజ్ అడ్వాంటేజ్ వాళ్ళకైతే మాత్రం. సో నేషనల్ లెవెల్లో క్యాంపెయినింగ్ అనేది జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ వీళ్ళు కనుక గెలిచినట్టయితే సెంట్రల్ స్టేటు కలిసి పనిచేస్తాయి కదా. సో అప్పుడు వెస్ట్ బెంగాల్ అభివృద్ధి చెందుతుంది కదా, డబుల్ ఇంజిన్ సర్కార్ అనే కాన్సెప్ట్ వస్తుంది. బేసిక్గా చాలా చోట్ల ఇప్పుడు అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ బేసిక్గా కర్ణాటకలో మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ బీజేపీ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ కర్ణాటక సంగతి పక్కన పెడితే తెలంగాణ కూడా కొంచెం అటు ఇటుగా బీజేపీకి ఫర్గా ఉంది. బండి సంజయ్ని సీఎం క్యాండిడేట్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్. వాళ్ళు అది కనుక చేశారా సెట్ మొత్తం. అది ఏమో ఇయ్యడానికి ఇష్టపడరు కానీ కిషన్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారని, కానీ రైట్ క్యాండిడేట్కి ఇవ్వాలబ్బా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బేసిక్గా అంత సీనియర్ కాదు, కానీ రేవంత్ రెడ్డికి ఇచ్చారుగా. అట్లాగే బండి సంజయ్ నిలబడాలి సీఎం క్యాండిడేట్ కింద బీజేపీ తరపున. నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ తెలంగాణ బీజేపీ అవుతుంది. ఏమో చూద్దాం, వాళ్ళు ఇలాగే లేపడానికి ప్రయత్నిస్తున్నారు, కొంచెం చూద్దాం మరి ఇంకా. అండ్ ఈ బీఆర్ఎస్ కూడా కొంచెం మళ్ళీ ఏదో పుంజుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తోంది. అది ఏమో అది అటు తిరిగి ఇటు తిరిగి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి రెండింటికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యి అది బీజేపీకి ఏమైనా పాజిటివ్ అయ్యి బీజేపీ ముందుకు వస్తుందేమో తెలియదు. బట్ చూడాలి. అంటే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అనే కాన్సెప్ట్ బేసిక్గా చాలామందికి నచ్చుతుంది. ఎందుకు, సెంట్రల్ స్టేటు వాళ్ళే ఉంటే ఈ ప్రాజెక్టుల క్లియరెన్స్లకి వాటికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఆ పాయింట్ ఉంటుందన్నమాట. అది చూడాలి మనకి ఏమో ఏం చేస్తారో. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది సిచ్యువేషను. బట్ ఇంకా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి వీళ్ళు గెలవడానికి అయితే మాత్రం. అదేంటంటే హిందువులకి వాళ్ళ ఐడెంటిటీ పోతోంది అనే క్లారిటీ ఇచ్చారు యాక్చువల్లీ. వెస్ట్ బెంగాల్ ఇలాగే కనుక కంటిన్యూ అయినట్టయితే మమతా బెనర్జీ ఇంకో 2 టర్ములు కనుక ఉందా, దాన్ని వెస్ట్ బెంగాల్ అని తీసేసి బంగ్లాదేశ్ 2.1 పెట్టేయచ్చు దానికి. అదే చేయొచ్చు యాక్చువల్లీ, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అందరు ఇక్కడికి వచ్చేస్తున్నారు, వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది. బంగ్లాదేశ్ ఎంపీ ఒక ఆయన వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతూ బీజేపీ గెలుస్తుంది అంటున్నారు. బీజేపీ కనుక గెలిచినట్టయితే మన దగ్గర నుంచి అక్కడికి ఎవరైతే అక్రమంగా వలస వెళ్ళిపోయారో ఇల్లీగల్ వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి డీపోర్ట్ చేస్తారు మన కంట్రీకి, మనకు అది ఇబ్బంది అయిపోద్దని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడ పార్లమెంట్లో. అక్కడ పరిస్థితి అలా ఉంది. సో ఇక్కడ ఈవిడ ఇలా తీసుకొస్తుంటుంది. ఇంకా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సిఏఏ, తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వెస్ట్ బెంగాల్ కొంచెం ఎప్పుడు అడ్డుపుల్లు వేస్తుంటుంది. స్టాలిన్ కూడా అడ్డుపుల్లు వేస్తుంటాడు యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే ఇటు స్టాలిన్ గాను, అటు మమతా గాను, అటు బీజేపీ వచ్చింది, ఇటేమో విజయ్ దళపతి వచ్చాడు. విజయ్ దళపతి బీజేపీకి కొంతవరకు అగైనిస్ట్, కానీ అవుట్ రైట్ అగైనిస్ట్ అయితే కాదు కదా. రేపు పొద్దున్న తమిళనాడు తరపున డిస్కషన్ ఏమైనా చేయాలంటే విజయ్ హ్యాస్ టు డిస్కస్ విత్ నరేంద్ర మోడీ గారు. అది క్లియర్ ఫ్యాక్ట్ కదా అది.
సో యా లెట్స్ సీ, చూద్దాం. చాలా అది ఊహించుకుంటుంటే భలేగా ఉంది అబ్బా అది మొత్తం అంతా కూడా. సో ఇంకా తర్వాత ఏంటంటే చాలామంది టీఎంసీ లీడర్స్ బీజేపీలో జాయిన్ అయిపోయారు. అదొక పెద్ద అడ్వాంటేజ్. సో చాలా పెద్ద స్థాయిలో డైనమిక్స్ మారినాయి, అది కూడా ఒక రీజన్. అండ్ బీజేపీ బేసిక్గా నార్త్ బెంగాల్లో అండ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో బాగా పర్ఫామ్ చేస్తుంది. సో దీనివల్ల కూడా బీజేపీకి ఏంటంటే సాలిడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇలా జరుగుతుంది, అక్కడ అలా జరుగుతుందని చెప్పడానికి ఉంది బీజేపీకి. సో దాన్ని వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు, టీఎంసీ వాళ్ళు వీళ్ళంతా కూడా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అక్కడ నుంచి అక్రమంగా వలసదారులు రావడం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో అందుకని వాళ్ళు ఏంటంటే ఆ ప్రాంతాల మీద సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల అక్కడ వీళ్ళు దాన్ని హైలైట్ చేసి ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ కాన్సెప్ట్ని హైలైట్ చేసి వీళ్ళకి బాగా తెలిసి వచ్చేలా చేశారు. తర్వాత సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా బాగా పీపుల్లో తీసుకొని వెళ్ళారు. పిఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ఇలాంటివన్నీ కూడా. సో బీజేపీ కనుక అక్కడికి వచ్చినట్టయితే, బీజేపీ సెంటర్లో కూడా ఉంది కాబట్టి ఈ అలైన్మెంట్ అనేది బాగుండి ఇప్పుడు 2026 ఇది ఇంకో 3 ఏళ్ల దాకా బీజేపీ ఉంటుంది. ఈ 3 ఏళ్ల దాకా వెస్ట్ బెంగాల్కి ఏం చేయాలన్నా సరే ఎవరు అటు చెప్పేటోళ్ళే లేరు. అక్కడ బీజేపీ, సెంట్రల్లో బీజేపీయే కదా. సో ఇలా మొత్తం ఈజీగా అనమాట. సో ఏమైనా ప్రాజెక్టులు రావాలన్నా అవన్నీ ఈజీగా వస్తాయి. సో ఆ డెవలప్మెంట్ అనేది చేస్తారు బాగా. సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు వస్తాయి, రోడ్స్, రైల్వే అంతా మారుతుంది మొత్తం. ఇవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా చేసి ఓవరాల్గా చాలా సాలిడ్గా నించోబెడతారు. సో దట్ ఓవరాల్గా బీజేపీకి మెయిన్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ అవుతుంది. 2029 ఏవైతే మెయిన్ ఎలక్షన్స్ ఉన్నాయో వాటిల్లో కూడా బాగా యూజ్ అవుతుంది. అది మరి సిచ్యువేషన్. సో అది ఇవే మేజర్ రీజన్స్ బీజేపీ వెస్ట్ బెంగాల్లో గెలవడానికి. ఇంకా ఇవి కాకుండా ఏమైనా రీజన్స్ ఉన్నాయంటే ఇంకా మమతా బెనర్జీ వల్లే వీళ్ళు గెలిచారు. అండ్ బేసిక్గా కాంగ్రెస్ తాలూకా సీక్రెట్ ఏజెంట్ ఒక ఆయన ఉన్నాడు కదా, రాహుల్ గాంధీ, బీజేపీకి పనిచేస్తుంటాడు సీక్రెట్గా. అంటే ఆయన ఏం చేసినా సరే బీజేపీకి ఓట్లు పెంచడానికే పనిచేస్తుంటాయి. సో అలాగా ఆయన చాలా చేశాడు. అవి కూడా బీజేపీకి హెల్ప్ అయ్యి ఉండొచ్చు. నేషనల్ లెవెల్గా బీజేపీ ఇమేజ్ అనేది పెరిగినప్పుడు అది కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో కూడా పెరుగుతుంది కదా. అది పెరిగి ఈరోజు ఈ పొజిషన్ తీసుకొని ఉండొచ్చు అనేది కూడా ఒక ఒపీనియన్ అయితే ఉంది. సో లెట్స్ సీ గైస్, చూద్దాం. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ గెలవడానికి ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏది మేజర్ రీజన్ అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.